గుడ్ ఈవినింగ్ మనీ పర్సియన్స్, వెల్కమ్ టు 353rd డైలీ మనీ షో. ఈ రోజు డైలీ మనీ షోలో మార్కెట్ అప్డేట్ తో పాటుగా మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని క్విక్ గా డిస్కస్ చేసాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 86 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 54,395 పాయింట్స్ క్లోజ్ అయింది. అండ్ నిఫ్టీ 4 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 16,216 పాయింట్స్ క్లోజ్ అయింది. ఈ రోజు సెషన్ లో మేజర్ ఇండైసెస్ రెండు ఫ్లాట్ ఆర్ స్లైట్ గా నెగిటివ్ గా క్లోజ్ అయినా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో అయితే పాజిటివ్ మూమెంటం కనపడింది. అండ్ చివరికి ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.85% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.13% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.98% పెరిగింది. నెక్స్ట్ లాస్ట్ వీక్ లో మార్కెట్ లోని ర్యాలీ కనపడడంతో మన వ్యూవర్స్ లో చాలా మంది మార్కెట్ బోటం అయిపోయి ర్యాలీ స్టార్ట్ అయిందా, సో మేము ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేయచ్చా అని చెప్పి అడుగుతున్నారు. మీకు ఇక్కడ కొంత డేటాని షేర్ చేస్తాను సో దట్ మీరు డిసిషన్ తీసుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి డేటా ఏదైతే ఉందో ఇది బ్లూంబర్గ్ డేటా. ఈ డేటాని మీరు కీన్ గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇది యుఎస్ మార్కెట్ డేటా. బట్ కానీ మీకు తెలుసు కదా, యుఎస్ మార్కెట్ కనుక కరెక్ట్ అయినట్లయితే ఆ ఇంపాక్ట్ గ్లోబల్ మార్కెట్స్ మీద కూడా కనపడుతుంది. హిస్టారికల్లీ బేర్ మార్కెట్ తో పాటు రెసిషన్ ఫియర్స్ ఎప్పుడైతే వస్తాయో అలాంటప్పుడు మార్కెట్ బాగా కరెక్ట్ అయ్యి దాని తర్వాత మార్కెట్ లో కొన్నాళ్ళు మళ్ళీ ర్యాలీ కనపడి అగైన్ మార్కెట్ ఇంకొక బోటం ఫామ్ చేస్తుందని బ్లూంబర్గ్ డేటా చెప్తుంది. ఈ రికవరీస్ ఏవైతే ఉంటాయో వీటిని వీళ్ళు బుల్ ట్రాప్ గా చెప్తున్నారు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇది హైండ్సైట్ డేటా, అంటే ఆల్రెడీ జరిగిపోయిన ఈవెంట్ ని బట్టి వీళ్ళు షేర్ చేస్తున్నటువంటి డేటా. మార్కెట్ లోని బేర్ మార్కెట్ వచ్చినప్పుడు ఎగ్జాక్ట్లీ బాటమ్ ఎక్కడ ఫామ్ అవుతుందని ఎవ్వరూ గెస్ చేయలేరు. ఈ డేటా మనకి ఏం చెప్తుందంటే జనరల్లీ బేర్ మార్కెట్ తో పాటు రెసిషన్ ఫియర్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఇంకొక బాటమ్ కూడా ఫామ్ అవుతుందని చెప్తున్నారు. ఈసారి కూడా ఎగ్జాక్ట్లీ ఇలాగే జరుగుతుందని చెప్పలేం, కానీ మన దగ్గర క్యాష్ ఉంటే బెటర్ కదా. ఒకవేళ నిజంగానే మళ్ళీ ఇంకొక కరెక్షన్ వచ్చినట్లయితే మనకి బై చేసుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఒకవేళ మార్కెట్స్ రికవర్ అయినా కూడా మనకు తెలుసు కదా, ప్రతిసారి ఏదో ఒక సెక్టర్ లోని మనకి బయింగ్ ఆపర్చునిటీ అనేది దొరుకుతుంది. సో కంగారు పడి ఫోమోలోకి వెళ్ళిపోకండి, ఎందుకంటే మనం మార్కెట్ నుంచి కంప్లీట్ గా ఎగ్జిట్ అయిపోవట్లేదు కదా. పోర్ట్ఫోలియోలో ఓన్లీ 5 to 10% ఆఫ్ ది క్యాష్ ని హోల్డ్ చేయడంలో తప్పులేదు. మార్కెట్ లో కరెక్షన్ వచ్చినట్లయితే మనకి ఇన్వెస్ట్ చేయడానికి ఆపర్చునిటీ దొరుకుతుంది. ఒకవేళ కరెక్షన్ రాకపోయినా కూడా మనకి ఏదో ఒక సెక్టర్ లోని బయింగ్ ఆపర్చునిటీ అనేది దొరుకుతుంది. సో అందుకనే ఈ షార్ట్ టర్మ్ ర్యాలీస్ ని చూసి ఫోమోలోకి వెళ్ళిపోవద్దు. ఇప్పటి వరకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మేము ఏవైతే ఎఫర్ట్స్ పెడుతున్నామో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ అదానీ గ్రూప్ వాళ్ళు 5G స్పెక్ట్రమ్ కి బిడ్ వేయడం ద్వారా టెలికాం సెక్టర్ లోకి ఎంటర్ అవబోతున్నట్టుగా వేరియస్ న్యూస్ ప్లాట్ఫామ్స్ లోని అప్డేట్స్ వచ్చాయి. దీని మీద అదానీ గ్రూప్ వాళ్ళు స్పందిస్తూ మేము ఈ 5G స్పెక్ట్రమ్ టెండర్ లో పార్టిసిపేట్ చేస్తున్నామని కన్ఫర్మ్ చేశారు. బట్ కాకపోతే ఈ బిడ్ వేయడానికి వీళ్ళ ఇంటెన్షన్ కన్స్యూమర్ మొబిలిటీ స్పేస్ లోకి ఎంటర్ అవడానికి కాదని, వేరియస్ ఇండస్ట్రీస్ లైక్ ఎయిర్పోర్ట్స్, పోర్ట్స్ అండ్ లాజిస్టిక్స్, పవర్ జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ తో పాటుగా అదర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్స్ కి కూడా వీళ్ళు ప్రైవేట్ నెట్వర్క్ సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేసేందుకు గాను 5G స్పెక్ట్రమ్ ఆక్షన్ లోని పార్టిసిపేట్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. సో అదానీ గ్రూప్ వాళ్ళు కన్స్యూమర్ మొబిలిటీ స్పేస్ లోకి ఎంటర్ అవ్వట్లేదని క్లారిఫికేషన్ ఇచ్చినా కూడా ఈ రోజు సెషన్ లో ఎయిర్టెల్ స్టాక్ లోని ప్రెషర్ కనపడింది. అండ్ వోడాఫోన్ ఐడియా స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దానికి రీజన్ చూసినట్లయితే వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ లోని ఒక అప్డేట్ అయితే సర్క్యులేట్ అవుతుంది. ఈ అప్డేట్ ఏంటంటే మనందరికీ తెలుసు వోడాఫోన్ ఐడియాలోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ స్టేక్ ని హోల్డ్ చేస్తుంది కదా. ఆ గవర్నమెంట్ యొక్క స్టేక్ ని కాంపిటీషన్ లా ప్రకారం ఎయిర్టెల్ గానీ జియో గానీ కొనలేదు. సో అదానీ గ్రూప్ వాళ్ళు ఇప్పుడు 5G స్పెక్ట్రమ్ లోకి ఎంట్రీ ఇవ్వడం ద్వారా గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి వోడాఫోన్ ఐడియా యొక్క స్టేక్ ని కొనేటువంటి ఛాన్స్ ఉన్నదని చెప్పి ఒక అప్డేట్ సర్క్యులేట్ అవుతుంది. ఈ అప్డేట్ తోని ఈ రోజు సెషన్ లో మనకి టెలికాం స్టాక్స్ లోని కాంట్రా రియాక్షన్ కనపడింది. నెక్స్ట్ ఎస్కార్ట్స్ యొక్క వన్ ఆఫ్ ది ప్రమోటర్ కంపెనీ అయినటువంటి కుబోతా వాళ్ళు 2030 కల్లా $2.2 బిలియన్ ని ఇన్వెస్ట్ చేసి ఇండియా మరియు యుఎస్ఏ లోని న్యూ ఫ్యాక్టరీస్ ని బిల్డ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా ఒక అప్డేట్ సర్క్యులేట్ అవుతుంది. కాకపోతే ఇండియాలో బిల్డ్ చేసేటువంటి వీళ్ళ ఫ్యాక్టరీ ఎస్కార్ట్స్ తో కొలాబరేషన్ లో భాగంగా చేస్తారా లేదా ఇండివిజువల్ గా కుబోతా బ్రాండ్ తో కన్స్ట్రక్ట్ చేస్తారా అన్నది క్లారిటీ లేదు. బట్ కాకపోతే ఈ అప్డేట్ వచ్చిన తర్వాత ఎస్కార్ట్ స్టాక్ ఈ రోజు పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఓబ్రై రియాలిటీ రిలేటెడ్ గా ఒక అప్డేట్ వచ్చింది. ఈ ఓబ్రై రియాలిటీ వాళ్ళకి ముంబైలో ఉన్నటువంటి లార్జెస్ట్ ప్రాజెక్ట్ అయినటువంటి 360 వెస్ట్ ప్రాజెక్ట్ కి ఆక్యుపేషన్ సర్టిఫికేట్ వచ్చినట్లుగా సిఎన్బిసి యాంకర్ అప్డేట్ చేస్తున్నారు. ఈ ఆక్యుపేషన్ సర్టిఫికేట్ రావడం వల్ల వీళ్ళకి ఎందుకు పాజిటివ్ అవుతుంది అన్న విషయంకి వచ్చినట్లయితే ఈ 360 వెస్ట్ ప్రాజెక్ట్ లోని ఒక్కొక్క ఫ్లాట్ యొక్క యావరేజ్ టికెట్ సైజ్ 40 to 50 crores. టోటల్ గా దీనిలో 200 ఫ్లాట్స్ ఇన్వెంటరీ ఉన్నట్లయితే దానిలో ఇప్పటికి 50 యూనిట్స్ సేల్ అయ్యాయి. అంటే ఇంకా 150 యూనిట్స్ సేల్ అవ్వాల్సి
వస్తుంది. అండ్ మీలో ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉంటుంది, ఆక్యుపేషన్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత జిఎస్టీ ఉండదు. సో దీని యొక్క యావరేజ్ టికెట్ సైజే చాలా పెద్దది. అండ్ ఆల్రెడీ ఇప్పుడు ఆక్యుపేషన్ సర్టిఫికేట్ కూడా వచ్చింది కాబట్టి ఇవి సేల్ తొందరగా అవ్వచ్చు. సో అందువల్లనే ఈ ఆక్యుపేషన్ సర్టిఫికేట్ రావడం ఓబ్రాయ్ రియాలిటీకి పాజిటివ్. నెక్స్ట్, గవర్నమెంట్ మన కంట్రీలోని పెరుగుతున్నటువంటి ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేసేందుకు గాను రీసెంట్ గా కీ స్టీల్ ప్రొడక్ట్స్ మీద ఎక్స్పోర్ట్ ట్యాక్స్ విధించింది. సో ఇప్పుడు గవర్నమెంట్ ఈ విధించినటువంటి ఈ ఎక్స్పోర్ట్ ట్యాక్స్ ని అబాలిష్ చేయడానికి చూస్తున్నట్లుగా వేరియస్ న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి. ఈ అప్డేట్ రావడంతో ఈ రోజు సెషన్ లో టాటా స్టీల్ స్టాక్ లోని ఒక్కసారి జంప్ కనపడింది. అండ్ అదర్ స్టీల్ స్టాక్స్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. నెక్స్ట్, మార్క్సన్స్ ఫార్మా వాళ్ళ బోర్డ్ జూలై 8th రోజున మీట్ అయ్యి బైబ్యాక్ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా. దీని రిలేటెడ్ గా వీళ్ళ బోర్డ్ జూలై 8th రోజున మీట్ అయ్యి ఈ బైబ్యాక్ ప్రపోజల్ ని కన్సిడర్ చేసినట్లుగా, దీనిలో వీళ్ళు ఈచ్ షేర్ ని 60 రూపీస్ చొప్పున మాక్సిమం 60 crores రూపీస్ బైబ్యాక్ చేయబోతున్నట్లుగా, అండ్ ఈ బైబ్యాక్ ని వీళ్ళు ఓపెన్ మార్కెట్ రూట్ లో చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. సో వీళ్ళు బైబ్యాక్ ని టెండర్ రూట్ లో అనౌన్స్ చేస్తారేమో అని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయడంతో వీళ్ళు బైబ్యాక్ ని కన్సిడర్ చేస్తామని చెప్పి అనౌన్స్ చేసిన రోజు ఈ స్టాక్ లో ర్యాలీ కనపడింది. బట్ అలా కాకుండా వీళ్ళు ఓపెన్ మార్కెట్ రూట్ లో బైబ్యాక్ చేస్తామని అనౌన్స్ చేయడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ లో ప్రెషర్ కనపడింది. ఎవ్రీడే మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మన మనీ పర్స్ టీమ్ చదివి మీకు నెక్స్ట్ డే మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అవ్వక ముందు మన టెలిగ్రామ్ ఛానల్లో స్టాక్స్ ఇన్ న్యూస్ పోస్ట్ మార్కెట్ క్లోజర్ రూపంలో షేర్ చేస్తూ ఉంటారు. ఒకవేళ మీరు గనక వాటిని ఫాలో అవ్వట్లేనట్లయితే ఫాలో అవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్లయితే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మిస్ అవుతూ ఉండొచ్చు. మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మనీ పర్సన్ సెర్చ్ చేసినట్లయితే మీకు 3,02,000 పైన ఒక టెలిగ్రామ్ ఛానల్ కనపడుతుంది. ఇది మన ఒరిజినల్ మనీ పర్స్ టెలిగ్రామ్ ఛానల్. ఈ ఛానల్లో జాయిన్ అవడం ద్వారా ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ తో పాటు మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ కూడా మార్కెట్ టైంలో మీరు తెలుసుకోవచ్చు. నెక్స్ట్, మన కంట్రీలోని కార్బన్ కెమికల్స్ అండ్ నాఫ్థలిన్ మ్యానుఫ్యాక్చరింగ్ లోని లీడింగ్ కంపెనీ అయిన హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ నుంచి మేజర్ అప్డేట్ వచ్చింది. చాలా సంవత్సరాలుగా హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ యొక్క ప్రమోటర్స్ మధ్యలోని కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది. ఈ కాన్ఫ్లిక్ట్ వలన కంపెనీ మీద కూడా ఆ ఇంపాక్ట్ క్లియర్ గా కనపడింది. నౌ రెండు ఫ్యామిలీస్ ఎవరైతే కొట్టుకుంటున్నారో వాళ్ళు బంకీలాల్ చౌదరి ఫ్యామిలీ, శ్యామ్ సుందర్లాల్ చౌదరి ఫ్యామిలీ. ఈ కాన్ఫ్లిక్ట్ రిలేటెడ్ గా ఈ రెండు ఫ్యామిలీస్ ఒక సెటిల్మెంట్ కి వచ్చినట్లుగా ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ ని రిలీజ్ చేశారు. ఈ సెటిల్మెంట్ తర్వాత బంకీలాల్ చౌదరి ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రమోటర్ గ్రూప్ కేటగిరీ నుంచి పబ్లిక్ కేటగిరీకి మారబోతున్నట్టుగా చెప్తున్నారు. సో ఇక్కడ నుండి ఈ కంపెనీని శ్యామ్ సుందర్లాల్ చౌదరి ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రన్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. నవ్ ఈ లాంగ్ కాన్ఫ్లిక్ట్ సెటిల్ అవడంతో మనకి ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లోని మంచి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్, టాటా స్టీల్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ టాటా స్టీల్ వాళ్ళు ప్రీవియస్ గా ఫేస్ వాల్యూ 10 గా ఉన్న వీళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ 1 కి స్ప్లిట్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఈ స్టాక్ స్ప్లిట్ యొక్క రికార్డ్ డేట్ ని జూలై 29th కి ఫిక్స్ చేసినట్లుగా వీళ్ళు ఇప్పుడు అప్డేట్ చేస్తున్నారు. అంటే జూలై 29th కల్లా ఎవరి డిమాట్ అకౌంట్ లో అయితే టాటా స్టీల్ యొక్క స్టాక్స్ ఉంటాయో వాళ్ళు ఈ స్టాక్ స్ప్లిట్ లో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబుల్. నెక్స్ట్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళ బోర్డు జూలై 19th రోజున మీట్ అయ్యి వీళ్ళ Q1 ఫైనాన్షియల్ రిజల్ట్స్ తో పాటుగా వేరియస్ రూట్స్ లోని ఈక్విటీ షేర్స్ ని ఇష్యూ చేయడం ద్వారా ఫండ్ రైజ్ ప్రపోజల్ ని కూడా కన్సిడర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్, ఈ రోజు సెషన్ లో పెన్నార్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ పెన్నార్ ఇండస్ట్రీస్ వల్ల ఆపరేట్ చేసేటువంటి వేరియస్ బిజినెసెస్ లోని వీళ్ళకి ఓవరాల్ గా 688 crores వర్త్ ఆర్డర్స్ వచ్చినట్లుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ పెన్నార్ ఇండస్ట్రీస్ యొక్క మార్కెట్ క్యాప్ చూసినట్లయితే 556 crores. ఈ 556 crores మార్కెట్ క్యాప్ ఉన్నటువంటి కంపెనీకి 688 crores వర్త్ ఆర్డర్స్ వచ్చాయన్న అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో పెన్నార్ ఇండస్ట్రీ స్టాక్ 5% పైనే పెరిగింది. నెక్స్ట్ ఫ్రైడే మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత టీసీఎస్ వాళ్ళు వాళ్ళ Q1 నెంబర్స్ రిలీజ్ చేశారు. ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లో కాన్స్టెంట్ కరెన్సీ టర్మ్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 15.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే నెట్ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 5.2% గ్రోత్ డెలివర్ చేశారు. నో వీళ్ళ నెంబర్స్ క్వార్టర్ కంపారిజన్ లో చూద్దాం. క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళ రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 9,959 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో 9,519 crores ప్యాట్ జనరేట్ చేశారు. ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్లయితే వీళ్ళ ప్యాట్ లో డ్రాప్ కనపడుతుంది. దీనికి రీజన్ చూసినట్లయితే మనం లాస్ట్ క్వార్టర్ ఐటీ కంపెనీ రిజల్ట్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా డిస్కస్ చేసుకున్నాం కదా. మోస్ట్ ఆఫ్ ది ఐటీ కంపెనీస్ లోని అట్రిషన్ లెవెల్స్ పెరిగిపోవడం వలన వాళ్ళ ఎంప్లాయ్ బెనిఫిట్
ఎక్స్పెన్సెస్ పెరుగుతున్నాయని, ఈ క్వార్టర్ లో కూడా ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్లయితే వీళ్ళ ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ పెరిగాయి అండ్ అలాగే అదర్ ఎక్స్పెన్సెస్ కూడా పెరిగాయి. దీంతో వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ పెరిగిపోవడం వలన ఈ క్వార్టర్ ప్యాట్ లో డ్రాప్ కనపడుతుంది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ అట్రిషన్ రేట్ 19.7% గా ఉన్నది. అండ్ వీళ్ళ బోర్డు ఈ ఫైనాన్షియల్ రిజల్ట్స్ తో పాటు ₹8 డివిడెండ్ ని కూడా రికమెండ్ చేసింది. ఓవరాల్ గా చూసినట్లయితే టీసీఎస్ వాళ్ళు ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని గ్రోత్ డెలివర్ చేసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోని వీళ్ళ ప్రాఫిట్ లోని డ్రాప్ కనపడుతుంది. నౌ వీ హ్యావ్ టు సీ రిమైనింగ్ ఐటీ కంపెనీస్ యొక్క నెంబర్స్ ఎలా వస్తాయన్నది. నెక్స్ట్ వీకెండ్ లో డిమార్ట్ వాళ్ళు వాళ్ళ Q4 నెంబర్స్ రిలీజ్ చేశారు. ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చెక్ చేద్దాం. ముందుగా వీళ్ళ రెవెన్యూస్ ని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో కంపేర్ చేసి చూద్దాం. వీళ్ళు రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 94.9% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ఎబిటాలో 355.6% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లో అయితే ఏకంగా 490% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ 4.4% గా ఉన్నట్లయితే అది ఈ క్వార్టర్ లో 10.3% కి ఇంప్రూవ్ అయింది. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళ రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 426 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో 642 crores ప్యాట్ జనరేట్ చేశారు. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళ రెవెన్యూస్ లోని అండ్ అలాగే ప్యాట్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ Q1 లో వీళ్ళు 10 స్టోర్స్ ని యాడ్ చేసినట్టుగా చెప్తున్నారు. ఓవరాల్ గా చూసినట్లయితే డిమార్ట్ వాళ్ళు ఈ క్వార్టర్ లో మంచి నెంబర్స్ డెలివర్ చేశారు. నెక్స్ట్ ఫ్రైడే నైట్ బంధన్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళ Q1 బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. వీళ్ళు లోన్స్ అండ్ అడ్వాన్సెస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 20% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 3% డ్రాప్ కనపడుతుంది. అండ్ టోటల్ డిపాజిట్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో 20% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 3% డ్రాప్ కనపడుతుంది. అండ్ కమింగ్ టు కాసా డిపాజిట్స్ ఇయర్ ఆన్ ఇయర్ లో 21% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 0.3% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినట్లయితే వీళ్ళ కాసా రేషియోలోని డ్రాప్ కనపడుతుంది. బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ కాసా రేషియో ఇంప్రూవ్ అయింది. నెక్స్ట్ ఈ రోజు మార్నింగ్ పేటిఎం వాళ్ళు వాళ్ళ బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. వీళ్ళు టోటల్ గా డిస్పర్స్ చేసినటువంటి లోన్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని 492% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే టోటల్ లోన్ వాల్యూలోని ఇయర్ ఆన్ ఇయర్ లో 779% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ పేటిఎం సూపర్ యాప్ లోని యావరేజ్ మంత్లీ ట్రాన్సాక్టింగ్ యూజర్స్ నెంబర్ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని 49% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ జిఎంవి అంటే గ్రాస్ మర్చెంటైజ్ వాల్యూలో కూడా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 101% గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా చూసినట్లయితే పేటిఎం వాళ్ళు ఈ Q1 లో వాళ్ళ నెంబర్స్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తూ కిందనున్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.